హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఒకరోజు వేతనంలోని వేతనంలో ఒకరోజు బేసిక్ పేలో ఎంత ఉంటే అంత ఒకరోజు వరద సహాయం కోసం అయితే కట్ అవుతుందండి. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరికి ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత కట్ అవుతుంది అనే వివరాలు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే వరద బాధితుల కోసం జేఏసీ వారైతే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికైతే ఈ లేఖ సమర్పించడం జరిగిందండి. ఇందులో ఏముందనేది కూడా ఇప్పుడు మనం చూద్దాము. వరద సహాయంలో భాగంగా ఈరోజు ఏపీ జేఏసీ తరపున ఉపాధ్యాయ పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు ఏపీ జేఏసీ చైర్మన్ శివారెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సెప్టెంబర్ నెలలో ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ అండి. ఇటు ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి. ఉద్యోగులకు మాత్రమే అని ఏం కాదు. పెన్షనర్స్ యొక్క ఒకరోజు బేసిక్‌లో కూడా 1 డే సాలరీ అయితే కట్ అవుతుంది. నుంచి ఒక డే బేసిక్ పెన్షను. ఉద్యోగులకు బేసిక్ పే, పెన్షనర్స్‌కు బేసిక్ పెన్షను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టుగా ఆ లెటర్‌లో ఉందండి. ఇప్పుడు అందజేసిన ఏదైతే లెటర్ ఉందో ఈ లెటర్‌లో ఈ మేరకు ఒకరోజు ఉద్యోగులు మరియు పెన్షనర్ల బేసిక్ పేలోంచి ఒక్కరోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇస్తామని చెప్పేసి ఆ లేఖ అందజేయడం జరిగింది. మన పెన్షనర్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు, అలాగే సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి పెన్షనర్స్ తరపున ఒకరోజు బేసిక్ పేను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌరవ పెన్షనర్లందరూ ఇటీవల సంభవించిన అపార నష్టాన్ని కలిగించినటువంటి ప్రకృతి వైపరీత్య వరదలకు గురైనటువంటి మన సాటి ప్రజానికానికి ఉడతా భక్తిగా ఒకరోజు బేసిక్ పెన్షన్ను ప్రభుత్వానికి అందజేయడంలో భాగస్వాములు అవ్వాలి అని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు తరపున కోరడం జరిగింది. అలాగే ఏపీ జేఏసీ నాయకత్వాన్ని, ఎస్జీపీఏ ఏపీ నాయకత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభినందించడం జరిగిందండి. ఇందుకు గాను ఆయన ఉద్యోగ పెన్షనర్స్ వర్గాన్ని అయితే అభినందించారు. ఈ మేరకు డి వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు అయితే తెలియజేయడం జరిగింది. మొత్తానికి లేఖ అందజేశారండి. ఇప్పుడు ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ ఎంత బేసిక్ ఉన్న వారికి ఆ ఒకరోజు వేతనంలో ఎంత కట్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ 1 డే బేసిక్ పే డిడక్షన్ ఇన్ సెప్టెంబర్ 2024 మంత్ సాలరీ రెడీ టు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, టేబుల్ అండి ఇది. మనకు లెఫ్ట్ సైడ్ మనకు మినిమం 20,000 బేసిక్ ఉన్న వారికి ₹667 కట్ అవుతుందండి సెప్టెంబర్ నెలలో. మన డిడక్షన్‌లో మనకైతే ఇది మెన్షన్ చేస్తారనమాట. మనకు ఎర్నింగ్స్, డిడక్షన్స్ పే స్లిప్‌లో వస్తుంది కదండి. అందులో ఎర్నింగ్స్, డిడక్షన్స్‌లో ఈ అమౌంట్ అయితే మెన్షన్ చేస్తారు. దాదాపుగా ఇది 120-130 కోట్లు అవుతుంది మన స్టేట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ అమౌంట్ అంతా అని కూడా చెప్తున్నారు. ఎంత ఏమనేది ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి అయితే డిస్కస్ చేద్దాము. ఇప్పుడు 21,200 బేసిక్ ఉన్న వారికి ₹707 కట్ అవుతుంది. 23,120 బేసిక్ ఉన్న వారికి ₹771 కట్ అవుతుంది. ₹25,220 బేసిక్ ఉన్న వారికి ₹841 అయితే కట్ అవుతుంది. 27,500 బేసిక్ ఉన్న వారికి ₹917 అయితే కట్ అవుతుంది. 29,930 బేసిక్ ఉన్న వారికి ₹1,000 కట్ అవుతుందండి. అదేవిధంగా 33,590 బేసిక్ ఉన్న వారికి ₹1,120 కట్ అవుతుంది. 37,640 బేసిక్ ఉన్న వారికి ₹1,255 కట్ అవుతుంది. 40,970 బేసిక్ ఉన్న వారికి ₹136 కట్ అవుతుంది. 44,570 బేసిక్ ఉన్న వారికి ₹1,484 అయితే ₹86 కట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మిగతా స్క్రీన్ మీద చూస్తున్నాము.
చూడండి, రూ. 51,140 బేసిక్ ఉన్నట్టయితే రూ. 1,705 కట్ అవుతుంది. రూ. 57,100 బేసిక్ ఉంటే 1,900 కట్ అవుతుంది. ఇకపోతే రూ. 63,660 బేసిక్ ఉంటే రూ. 2,122 కట్ అవుతుంది. రైట్ సైడ్‌లో రూ. 65,360 బేసిక్ ఉంటే రూ. 2,180 కట్ అవుతుంది. రూ. 72,810 బేసిక్ ఉన్న వారికి రూ. 2,427 కట్ అవుతుంది. రూ. 80,910 బేసిక్ ఉన్న వారికి రూ. 2,069 అయితే రూ. 2,697 కట్ అవుతుంది. ఇక రూ. 89,720 బేసిక్ ఉన్న వారికి అక్షరాల 3,000 కట్ అవుతుందండి దగ్గర. ఇక మనకు రూ. 96,890 బేసిక్ ఉంటే రూ. 3,230 కట్ అవుతుంది. 1,07,000 బేసిక్ ఉన్నట్లయితే 3,500 కట్ అవుతుంది. సో, ఇక్కడ స్క్రీన్ మీద ఎగ్జాక్ట్ వాల్యూ అయితే స్క్రీన్ మీద చెక్ చేయొచ్చండి. సో, మరి ఇక్కడ 1,21,000 ఉన్నట్లయితే 4,000 కట్ అవుతుంది. 1,30,000 ఉన్నట్లయితే 4,300 కట్ అవుతుంది. సో, ఎగ్జాక్ట్ వాల్యూ మనం ఇక్కడ చెక్ చేయొచ్చండి. ఇక 1,40,000 బేసిక్ ఉన్న వారికి 4,600 కట్ అవుతుంది. 1,51,000 బేసిక్ ఉన్న వారికి 5,000 కట్ అవుతుంది. అదేవిధంగా 1,66,000 బేసిక్ ఉన్న వారికి 5,555 కట్ అవుతుంది. అదేవిధంగా 79,000 బేసిక్ ఉన్న వారికి అక్షరాల 6,000 వరకు అయితే కట్ అవుతుందండి. సో, ఈ విధంగా మనకు మినిమమ్ రూ. 667 మొదలుకొని మ్యాక్సిమం 6,000 వరకు టు 6,000 వరకు మ్యాక్సిమం కట్ అవుతుందండి. ఈ అమౌంట్ మొత్తము మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ యొక్క 1 డే సాలరీ మరియు పెన్షన్‌లో నుంచి సీఎం రిలీఫ్ ఫండ్‌కైతే పంపిస్తారనమాట. సో, తరలిస్తారు. సో, ఈ మేరకు వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీకు ఎంత కట్ అవుతుందనేది కూడా కామెంట్ చేయండి. సో, వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఏపీ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానెల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో, యాక్చువల్‌గా ఇక్కడ మనము నెగెటివ్‌గా మాట్లాడడానికి ఏం లేదండి. దీనిపైన భిన్న వాదనలొచ్చాయి. అవన్నీ ఇంకా పక్కన పెట్టేద్దాము. ఎందుకంటే వినతి పత్రం కూడా అందజేశారు కాబట్టి. సో, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.